అన్నమయ్య జిల్లాలో న్యాయవాది దారుణ హత్యకు నిరసనగా తెనాలిలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన న్యాయవాది ఎల్లయ్యను దుండగులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టాల్ని తీసుకురావాలని నినాదాలు చేశారు. అలాగే న్యాయవాదుల మీద జరిగే దాడులను ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారించి త్వరితగతిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద జరిగే దాడులను మేధావి వర్గాలు తీవ్రంగా ఖండించాలని అన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, చనిపోయిన న్యాయవాది కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు తాడిబైన శ్రీనివాసరావు, రాతంశెట్టి సుబ్బారావు, షేక్ కరీమను, మదిర సురేష్ కుమార్, ఆర్ వెంకటేశ్వరరావు, గ్రంథి జయరామకృష్ణ, స్టాలిన్, షేక్ శంషా బాషా, రవికృష్ణ, వెంకటేశ్వరరావు, చందు మోహన్, గాంధీ, శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం పీలేరు కోర్టులో పనిచేస్తున్న ఎల్లయ్య అనే యువ న్యాయవాదిపై భయంకరమైన బ్రూటల్ మర్డర్ జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ స్థానికంగా అక్కడ ఒక డెకాయిటీ జరిగితే అక్కడ ముద్దాయిల్ని ఆయన ఐడెంటిఫై చేయటం, వాళ్ళ గురించి పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చేయడనే కోపంతో అతని కుటుంబాన్ని ఇంటి మీదకి వచ్చేసి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయన అక్కడికే ప్రాణాలు ఇవ్వడం జరిగింది. అడ్డం వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులను ఇద్దరు కూడా నరకడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు ఏంటంటే న్యాయవాది స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. న్యాయవాదులకు ఒక చట్ట పరిధి అనేది ఏర్పాటు చేసి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్స్కి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇమ్మీడియట్లీ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా, విజయవాడ అన్ని బార్ అసోసియేషన్లు అందరూ కూడా ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ విధులు బహిష్కరించాము. అందువలన మేము ఈ బార్ అసోసియేషన్లో కూడా మేమంతా న్యాయవాదులందరం కూడా ఆ చనిపోయిన న్యాయవాదులు ఎప్పుడు వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడానికి విశ్రమించబోరు. ఇంకా రెట్టించిన ధైర్యంతో, రెట్టించిన ఉత్సాహంతో అన్యాయం మీద పోరాడుతూనే ఉంటారు. మరి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లో తీసుకొచ్చి న్యాయవాదుల భద్రత కొరకు, రక్షణ కొరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కావాలా? ఏదైతే ప్రత్యేక చట్టాలు ఉన్నాయో, ఎస్సీ యాక్టు, ఫోక్సో యాక్టు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాలు ఎలాగ ఉన్నాయో వారి రక్షణ కోసం, న్యాయవాదుల రక్షణ కోసం కూడా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వీళ్ళు శిక్షలు కఠినమైన శిక్షలు పడితేనే తప్పితే మారే పరిస్థితి కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకోవాలా. న్యాయవాదులకు పటిష్టమైన న్యాయ రక్షణ చట్టం కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ఎల్లయ్య గారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తాను.